మటన్ వరువల్. మటన్ వరువల్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మటన్ పావు కేజీ, మిరియాలు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, సోంపు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా. ఎస్ షెఫ్. సో ఆల్రెడీ మటన్ ఉడికించి తీసుకున్నామండి. సో ఈ వరువల్ అనేది అంటే మనకి ఫ్రై టైప్లో వస్తుంది. దీనికోసం మనం స్పెషల్ మసాలా చేసుకోవాలి. సో మసాలా చేసుకుందాం. సో ఈ మసాలాలో యాక్చువల్గా ఏంటంటే మనం చిన్న మంట పైన కొంచెం డ్రై రోస్ట్ మసాలాలు ఏవైతే ఉంటాయో దీన్ని మనం చిన్న పేస్ట్లా చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ధనియాలు, ఓకే, అలాగే సోంపు, అలాగే జీలకర్ర, ఓకే, వీటితో పాటు మిరియాలు, అలాగే దాల్చిన చెక్క. మనం మొత్తం హోల్ గరం మసాలా దాల్చిన చెక్క అయితే వేస్తాం. సో దాల్చిన చెక్క, అలాగే ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు కూడా మనం వేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఒక పేస్ట్లా చేసుకోవాలండి. సో ఇది మిక్సీలో వేసేద్దాం. ఇది చల్లారేలోగా మనం ఎడిట్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఇది రోస్ట్ అయితే అయిపోయింది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను దీంట్లో వేసుకున్నాను. ఓకే, పక్కన పెడదామండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ వరువల్ కోసం అని ఏం చేస్తామంటే నూనె వేసుకుందాం. వరువల్ మసాలా కోసం అని దీంట్లో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. దీంతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. ఈ విధంగా ఇలా కంప్లీట్గా మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఇలా వేగుతున్న దాంట్లో మనం ఏం చేస్తామంటే ముందుగా ఉడికించిన మటన్ మనం దీంట్లో యాడ్ చేసేస్తాం. సో కొంచెం వాటర్ కూడా ఉంది. ఓకేనా? సో మటన్ ఉడికించినప్పుడు కొద్దిగా వాటర్ వస్తుంది కదా, సో వాటర్ని కూడా తీసుకుంటాం. కాకపోతే ఈ వాటర్ అంతా మనకి కంప్లీట్గా డ్రై అయిపోద్ది. సో ఇలా వేయించిన దానిలో ఇలా మటన్ ఉడుకుతుంది. సో ఈలోగా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, సో ఈ డ్రై రోస్ట్ చేసుకుంది మనం పేస్ట్లా చేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా వాటర్ వేసి మనం పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఘాటుగా ఉంటుందండి. మనం దీంట్లో మిరియాలు అలాగే దాల్చిన చెక్క అవన్నీ వేసాం కదా, సో దాంతో స్పైసీనెస్ అంతా వస్తుంది ఎండుమిరపకాయలతో. సో ఈ ఉడుకుతున్న మటన్లో ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో మనం దీన్ని యాడ్ చేద్దామండి. దీంతో మనకి మంచి సుగంధభరితమైన మసాలాల తాలూకా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకే, సో వేస్తున్నాను నేను ఇందులో. ఓకే, సో దీన్ని మంచిగా మిక్స్ చేద్దామండి. సో ఈ విధంగా ఇలా మటన్ ప్లస్ ఈ మసాలాలు రెండు మంచిగా ఉడకాలి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం మిగిలిన స్పైసెస్ అయితే వేస్తాం. సో ఈ మిగిలిన స్పైసెస్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, అలాగే మనం మళ్ళీ గరం మసాలా వేయమండి దీంట్లో. పసుపు అలాగే కొద్దిగా కారం వేస్తే సరిపోతుంది. సో ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేసాం, దాని తాలూకు ఘాటు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇంకా అడిషనల్గా మనం దీంట్లో గరం మసాలా పౌడర్ అయితే వేయాల్సిన పని లేదు. సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వరువల్ కోసమని. సో మనం ఇది ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం, అయినప్పటికీ మరికొద్దిగా ఉప్పు అయితే మనకి పడుతుంది. సో ఉప్పు వేస్తున్నాను. అలాగే ఈ ఉప్పుతో పాటు ఫ్లేవర్ ఇంకొంచెం పెంచడం కోసమని మనకి కరివేపాకు, అఫ్కోర్స్ కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసాం, అలాగే కొత్తిమీర. సో వీటన్నిటిని మనం మంచిగా ఇలా ఈ మటన్ వరువల్లో మిక్స్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుదామండి. సో కలిపాక ఒక 10 నిమిషాల పాటు ఇలా మసాలాలతో పాటు ఈ మటన్ ఉడికిస్తే అప్పుడే ఈ మసాలాలన్నీ పర్ఫెక్ట్గా ఈ మటన్కి పట్టుకొని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మటన్కి. సో 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి ఉడకనిద్దామండి. సో మూత పెట్టండి. తమిళనాడు స్టైల్లో మటన్ వరువల్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి మటన్ వరువల్ రెడీ అయిందో లేదో చూసేద్దాం. ఓకే, ఒకసారి చూద్దామా షెఫ్? వావ్, సో పర్ఫెక్ట్గా ఇలా మనకి మసాలాలు అన్నీ మిక్స్ అయిపోయినాయి. అరోమా అయితే దంచి కొట్టేస్తుంది అసలు. ఓకే, సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు అండి. సో కంప్లీట్గా అయితే కుక్ అయిపోయింది.
తమిళనాడు స్టైల్లో మటన్ వరువల్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉండబోతుందండి ఇది. ఓకే. మటన్ వరువల్ రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్. సో మనం స్పైసెస్ కూడా మనమే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అరోమా అయితే సూపర్గా వస్తుంది. యా, సో మరి టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో చెప్పేస్తాను. వావ్, ఎక్సలెంట్ నిజంగా. ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్ ప్రీ బాయిల్ చేసాం కాబట్టి దాంతోపాటు ఏవైతే మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వేసామో చక్కగా జలప్ అయిపోయాయి. హ్యాపీగా అలా వేడివేడి అన్నంలోకి తినొచ్చు. అండ్ కొంచెం డ్రైగా ఉంది కాబట్టి అలాగే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్. రోటీస్ కానీ, పుల్కాస్ కానీ, పరోటాస్లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో మటన్ వరువల్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చింది. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మటన్ వరువల్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ పావు కేజీ, మిరియాలు 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క చిన్న ముక్క, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, సోంపు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మటన్ వరువల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న మటన్ వేసి కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, అలాగే పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ మసాలాల్లో బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే తమిళనాడు స్టైల్ మటన్ వరువల్ రెడీ.